వస్తూ ఉన్నాము. గత పెంతెకొస్తు 12వ ఆదివారం నుండి పెంతెకొస్తు 13వ ఆదివారం వరకు దేవుడు మనల్ని కాసి కాపాడి సంరక్షించి ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారో ఒకసారి మనం ప్రతి ఒక్కరికి కూడా గమనించవలసిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక సంఘటన, ఏదైనా జ్ఞాపకం ఉందా ఒకసారి గమనించండి. ఏ విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉంటారు, ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మీ మనసులో అది ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకు ఒకవేళ మీరు ఒక చిన్న బిడ్డని ఎత్తుకున్నారనుకోండి, అప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇది అలా పడిపోతారేమో అని భయపడుతుంది. కొంతమంది అయితే ఇలా కట్టేసుకుంటారు. అంటే ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు, అంటే పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా మనం ఎప్పుడైనా చూడండి, ఏదైనా మంట జరిగి అక్కడ మంట పెట్టారనుకోండి, ఆ పక్క నుంచి వెళ్ళేటప్పుడు మనం బట్టలు చాలా జాగ్రత్తగా పట్టుకొని దాటుతూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. నేను ఆ టోనీ వాళ్ళ భార్యను నేను బయటించుకుని తీసుకెళ్తుంటే అసలు 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాను. ఎందుకని? ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి, గర్భిణీగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంటే ప్రతి విషయంలో కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటాం? చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా వాక్య భాగంలో కూడా పౌలు గారు చెప్తున్నాడు, జాగ్రత్త అనే మాటను ఆయన వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడైనా? జాగ్రత్త అనే మాట అంటే ఖచ్చితంగా లేక పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉంటాం. దాని అర్థం ఏంటి? జాగ్రత్త అంటే ఖచ్చితంగా పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటాం. అంటే మనం కొన్ని నిర్ణయాలు చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఆ ఖచ్చితం అనే మాటలో జాగ్రత్త ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ మనం ఏదైనా ఒక పర్స్ పెట్టుకుని అందులో డబ్బులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ప్రతిసారి కూడా దాన్ని కడిమి చూస్తూ ఉండాలి. అంటే ఒక ఖచ్చితమైన నిర్ణయము మనకు ఎప్పుడు ఉంటుందంటే, మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో అప్పుడే ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది. అది కూడా సంపూర్ణంగా ఉంటుంది అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు విశ్వాసం బతిమాలుకుంటూ జ్ఞానుల వలె జాగ్రత్తగా లేక ఖచ్చితంగా సంపూర్ణంగా అవగాహన కలిగి నడుచుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఒక విశ్వాసి చాలా ఖచ్చితంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం జాగ్రత్తగా దేవుని కొరకు మనం జీవించవలసిన వారమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలా బ్రతుకుతాం అనేది మన ఇష్టం కాదు. నేను ఎలాగైనా బ్రతకాలంటే అది కుదరదు. ప్రియమైన వాళ్ళు, మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే మన మీద మనకు హక్కు అనేది లేదు. ఒకవేళ దేవుడు వచ్చి మోషే వచ్చేయంటే వెళ్ళేలా పడిపోతానంతే. ఇక్కడ మీరు ఎవరైనా ఉంటారు ఇక్కడ దగ్గర ఎవరు కూడా ఉండరు. అంటే దేవుడు మన ఊపిరిని ఆయన వచ్చేయంటే వెళ్ళిపోతుంది. అంతేగాని నువ్వు వెళ్ళకుండా నా దగ్గర ఉన్నట్టు ఉంటుందా? ఉండదు. అంటే మనం మన యొక్క జీవితం అనేది, మన ప్రాణం అనేది మన స్వాధీనంలో లేదు. అది దేవునికి ఇష్టమైనది. అందుకని దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి. కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతానంటే కుదరదు. ప్రియమైన వారు, అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని ఖచ్చితంగా వెంబడించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది కనుక దాన్ని ఖచ్చితంగా మనము పాటించవలసిన వారమై ఉన్నాం. నేటి విశ్వాసులకు పౌలు యొక్క సందేశం ఏంటంటే, మీరు ఎలా నడుచుకుంటూ ఉన్నారో జాగ్రత్త. ఆయన ఏమన్నాడు? మీరు ఎలా నడుచుకుంటూ ఉన్నారో జాగ్రత్త అని ఒక హెచ్చరిక విశ్వాసులందరూ కూడా ఆయన ఈ ఉదయాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే 3 విషయాలని చెప్తున్నాడు. ఒకటి, మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు దాని ద్వారా. అంటే మన ఆలోచన మనల్ని ప్రభావితం చేస్తుంది.
అంటే మన ఆలోచన ఒకవేళ మంచికి మనం ఆలోచన చేస్తే మనం మంచి నడవడికలో ఉంటాం. చెడును ఆలోచన చేస్తే చెడ్డ తలంపుల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకని ఒక మనిషి తన యొక్క విలువ, తన గౌరవము తన ఆలోచనలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మనం గౌరవంగా ఈ లోకంలో ఉండాలంటే మన ఆలోచనే మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. మనం అక్కడ అగౌరవపరిచే విధంగా మనం ఈ లోకంలో ఉన్నామనుకోండి, మన జీవితం అందరికీ హేళనగా ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క ఆలోచనే ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చేదిగా ఉంది, లేక అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయేట్లుగా చేసేదిగా ఉంది. అందుకని నేను ఎలాగైనా ఆలోచన చేస్తానంటే కుదరదు. ప్రియమైన మాట, మన ఆలోచన ఖచ్చితమైనదిగా ఉండాలి, మన ఆలోచన సరైనదిగా ఉండాలి. రెండవ మాట, మీ క్రియల ద్వారా మనం ఏ విధంగా మన పనులు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మన క్రియలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రియలు అంటే ఏంటి? మన పనులు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని రెండవ మాటగా సెలవిస్తూ ఉన్నాడు. మూడవ మాట, మీ మాటల ద్వారా మన మాట చాలా మనిషిని ప్రభావితం చేస్తుంది. అందుకనే కాలు జారినా తీసుకోవచ్చు, కానీ మాట జారితే నోరు జారితే తీసుకోలేం. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. నేనేం మాట్లాడుతూ ఉన్నాను, ఆ మాటకు మనం మరలా ఆ తీర్పు దినాన్ని దానికి పర్యవసానం చెల్లించవలసిన వారు ఉన్నాం. అందుకనే ప్రతి వ్యక్తి కూడా మాట్లాడేటప్పుడు నిదానించేవాడిగా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఆలోచించేవాడిగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకని ఈ మూడు మనం చూస్తూ ఉన్నాం, మనం ఎలా నడుచుకోవాలో జాగ్రత్త అనే విషయంలో. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారో దాని గురించి ఆలోచించాలి. మీ క్రియల ద్వారా మీ పనులు ఎలా ఉన్నాయో చూడాలి, మీ మాటలు కూడా ఎలా ఉన్నాయో చూడాలి. కొన్నిసార్లు అజాగ్రత్త వల్ల ప్రమాదాల కారణం అవుతాయి. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే మనం అజాగ్రత్తగా వెళ్తూ ఉంటామో కొన్ని ప్రమాదాలకు మనం దారితీస్తాయి. అవి ఎలా అంటే అనేకమైన ప్రమాదాల్లో అనేక మంది మరణిస్తూ ఉంటారు. ఆ మరణము వారికి ఎలా సంభవిస్తుందంటే అజాగ్రత్త వల్ల. కొంతమంది బండి మీద వెళ్తున్నప్పుడు రెండు చేతులు వదిలేసి సెల్ ఫోన్లో ఇలా మాట్లాడుతూ తల ఇలా సరి చేసుకుంటూ వెళుతూ చాలా మంది ఫ్యాషన్ అనుకుంటున్నారు. చాలా మంది చూడండి, రెండు చేతులు వదిలేస్తారు. ఎక్కడైతే జనాలు తిరుగుతూ ఉంటారో అక్కడ రెండు చేతులు వదిలేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ తల ఆ సమయంలో ఇలా దూకోవాల్సిన పని లేదు. ఒక చేతితో ఒకవేళ ఫోన్ మాట్లాడినా ఒక చేతితో హ్యాండ్లో పట్టుకోవాలి. అంటే రెండు చేతులు వదిలేస్తే అది అజాగ్రత్త. ఏ గోతిలో ఆ మాలుగా ఎక్కడ ఏ గొయ్యి ఉందో మనకి తెలియదు. ఆ ఫ్రంట్ ఆ మాలుగా వీలు ఒకవేళ అడ్డం తిరిగింది అనుకోండి, ఏమవుతాం? పడిపోతాం. అంటే కొంతమంది అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది నేను చాలా జాగ్రత్తగా మనము ఉండాలని పౌలు గారు మనను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏమైనా ఆలోచన చేస్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పడిపోయారనుకోండి, మనం ఏం చేస్తామని ఏమంటాం? ఆ మాదిరి వీడు సరిగ్గా అజాగ్రత్తగా నడిపాడు కాబట్టి ఈ విధమైన ప్రమాదం జరిగింది. అంటే మనం ప్రతి వారం కూడా వాళ్ళని చూసి ఆలోచిస్తూ ఉంటాం, ఇది అజాగ్రత్త వల్ల జరిగిన ప్రమాదం అని. మనం కొన్నిసార్లు వాళ్ళని ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళ మీద జాలి అనేది చూపించాం. అంటే కొన్ని సందర్భాల్లో అజాగ్రత్తగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి నిర్లక్ష్యంలో ఉన్న వారి వెనక ముందు ఏమి ఆలోచించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలి, అవగాహన కలిగి ఉండాలి. కానీ ఆలోచన లేని పనులు మన ప్రమాదంలోనికి నడిపిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా గమనించవలసిన వారు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. అంటే విశ్వాసులకు వారి జీవితంలో నిర్లక్ష్యము తగదు అన్నాడు.
విశ్వాస లేక జీవితంలో ఏం తగదంట? నిర్లక్ష్యం. కాబట్టి చాలాసార్లు చెప్తుంటాను, విశ్వాసులు చాలా జాగ్రత్తగా 9 గంటలకు ఆరాధన అంటే అంతవాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన రాలేదు కాబట్టి అంతవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. కానీ అది నిర్లక్ష్యం ప్రియమైన మాట. 9 అయ్యేసరికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని సమయము, దేవుని మందిరంలో ఉండాలి అనే ఆలోచన మనకి ఉండాలి. కొంతమంది 9 అయ్యేసరికి నిద్రలేస్తారు. వాళ్ళు లేచి మామూలుగా బ్రష్ చేసుకుని టిఫిన్ చేసి స్నానాలు చేసేసరికి సగం ఆరాధన అయిపోతుంది. అంటే 9 గంటలకే మనం దేవుని మందిరాల దగ్గర ఉండాలి ప్రియా సహోదరి. అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం అనేది మానవుని యొక్క జీవితంలో నిర్లక్ష్యం అనేది మనకు చాలా ప్రమాదకరమైన ఒక జబ్బు ప్రియమైన వారు. నిర్లక్ష్యం అంటే చాలా ప్రమాదకరమైన జబ్బు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి జీవితంలో ఏమీ పొందలేరంట. వాళ్ళు ఆశించినా ఏమీ కూడా దొరకదంట. సోమరి ఆశించిన వాడికి ఏమీ కూడా దొరకదు. అంటే నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైనది. నిర్లక్ష్యం వల్ల అనేక మంది కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. నిర్లక్ష్యం వల్ల వారి యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. నిర్లక్ష్యం వల్ల అనేకమైన అవకాశాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి నిర్లక్ష్యం అనే ఆ మాట మానవుని యొక్క జీవితంలో చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. అజాగ్రత్త అనే మాట చాలా ప్రమాదాలని తీసుకొస్తుంది. అంటే కొన్ని మాటలు చాలా విలువైనవి, కొన్ని మాటలు చాలా విలువైనవి. అందుకని ఆ మాటలకు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాల్సిన వారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసులు జ్ఞానుల వలె జీవించాలని పౌలు గారు చెప్తున్నాడు. విశ్వాసులు ఎలా జీవించాలంట? జ్ఞానుల వలె జీవించాలి. అంటే జ్ఞానులు అనే మాటకు తెలివితేటలనే మాత్రం ఆ యొక్క అర్థం మాత్రమే కాదు ప్రియమైన వాడు. జ్ఞానం అంటే కేవలం తెలివితేటలనే మనం ఆలోచించకూడదు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనం దాని గురించి విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులు కావాల్సిన లేదు ప్రియమైన వాడు. అంటే జ్ఞానం అంటే కేవలం తెలివితేటలు మాత్రమే కాదు. అది జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో అంటూ అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కనుక జ్ఞానుల వలె నిజమైన దేవుని యందు యథార్థమైన భయభక్తులు కలిగి ఉంటమే జ్ఞానం ప్రియమైన మాట. జ్ఞానం అంటే ఏంటి? కేవలం తెలివితేటలు కాదు. జ్ఞానం అంటే ఎవరైతే యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే జ్ఞానవంతులు. కాబట్టి అందుకని మనం దేవుని అనుసరించాలి, దేవుని విశ్వసించాలి, దేవుని యందు మనము భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. అదే జ్ఞానానికి మూలమనికి మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనకు సహోదరి సహోదర కేవలం భయం అంటే సరిపోదు. యెహోవాను ఏం చేయాలి? గౌరవించాలి ప్రియా సహోదరి సహోదర. ఆయన కేవలం భయపడి మనం ఏది చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వారికి భయపడుతూ కూడా ఏం చేయాలి? ఆయన్ని గౌరవించాలి. గౌరవించడం అంటే అర్థమైంది గౌరవించడం, ఆయన మాటలకు విధేయత కలిగి ఉండటం, ఆయన మాటకు లోబడటం. తండ్రి పిల్లవాడిని పిలిచి పలానా పని చేయనప్పుడు ఆ పని ఏవైతే ఆ పిల్లవాడు చేస్తాడో తండ్రిని ఏం చేస్తున్నాడు? గౌరవిస్తూ ఉన్నాడు. కొంతమంది తండ్రికి భయపడతారు కానీ తండ్రి మాటకు లోబడరు. అంటే కేవలం మనం దేవునికి భయపడటం కాదు, దేవునికి భయపడాలి, దేవునికి గౌరవాన్ని ఇవ్వాలి. అంటే దేవునికి భయపడుతూ దేవుని మాటకు మనం లోబడటమే జ్ఞానానికి మూలము ప్రియమైన వాటరా. కాబట్టి అందుకనే ప్రియా సహోదరి సోదరుని మాట్లాడుతూ ఉన్నాడు,